టీడీపీ మహానాడులో ఏపీ తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు చేస్తారని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. ఈ మహానాడుకు లక్షలాది మంది కార్యకర్తలు తరలి వస్తారని తెలిపారు. 3 రోజులు జరిగే మహానాడుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న పట్టాభిరామ్తో మా ప్రతినిధి రామచంద్ర ఫేస్ టు ఫేస్. మహానాడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. అలాగే కడప మొత్తం కూడా పసుపు మయమైంది. పసుపు పండుగ మరి 2 రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడికి చాలా మంది నాయకులు, అగ్రనాయకులు కూడా వస్తున్నారు కడప ఏదైతే టీడీపీ మహానాడు ప్రాంగణానికి. అయితే ప్రస్తుతం మనతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మహానాడు కడపలో జరుగుతుంది అత్యంత వైభవంగా? కడపలో పెట్టడానికి గల కారణాలు ఏంటి? నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకి ఎంతో మేలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెంచాలి, రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం గతంలో అన్నగారు కానీ, నేడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక తెలుగు గంగ ప్రాజెక్టు కానీ, ఒక హంద్రీనీవా కానీ, ఒక కేసీ కెనాల్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని సాధించింది మేము, తీసుకొచ్చింది మేము, ఇంకా కూడా చేస్తున్నది మేము. ఆఖరికి పులివెందుల నియోజకవర్గానికి కూడా నీరు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మేలు చేశాం. అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాం. అనంతపురానికి ఒక కియా మోటార్స్ కానీ, ఇక్కడ ఆర్టీపీపీ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాం. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చాం. ఉపాధి అవకాశాలు పెంచాం. ఇక్కడ బిడ్డలకి ఉపాధి కల్పించాం. ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి ఎంతో చేశాం. కాబట్టి ఇవాళ కడప జిల్లాలో గతంలో ఎప్పుడు మేము మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోలేదు. కాబట్టి ఈ జిల్లాలో చేస్తే బాగుంటుంది, రాయలసీమ వాసులకి మళ్లీ ఒకసారి మనం ఒక భరోసాని ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలో ఇక్కడ అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కొన్ని లక్షల మంది 3వ రోజు జరిగేటటువంటి బహిరంగ సభ కార్యక్రమానికి కూడా రాబోతూ ఉన్నారు. మహానాడు ప్రాంగణంలో మొదటి 2 రోజులు జరిగేటటువంటి ప్రతినిధుల సభకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కేశవ్ గారు, ఇంకా అనేక మంది ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. వారందరి పర్యవేక్షణలో దాదాపు 20 కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. సార్, ముఖ్యంగా ఈ మహానాడులో తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి? అది రాయలసీమకు కావచ్చు, కడప జిల్లాకు కావచ్చు, ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది? అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి తీర్మానాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్మానాలు ఉంటాయి. తీర్మానాలపైన కూడా ప్రత్యేకంగా నిన్ననే లోకేష్ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కోసం ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపైన మరి చర్చ జరగబోతోంది. ఒక తీర్మానం ఉండబోతోంది. కార్యకర్తల సంక్షేమం గురించి ఉండబోతోంది. కార్యకర్తే అధినేత అనే ఒక నినాదంతో కూడా మేము ముందుకు వెళ్లబోతున్నాం. కార్యకర్తలకు ఏ విధంగా పెద్దపీట వేయాలి, వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను ఏ రకంగా పెంపొందించాలన్న అంశాల మీద కూడా తీర్మానాలు ఉండబోతున్నాయి. ఈ విధంగా అన్ని వర్గాలకి, అది మహిళల గురించి, రైతుల గురించి, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తే, అట్ ద సేమ్ టైం మరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మేము గతంలో ఏం చేశాం, ఇంకా ఏమి చేయబోతున్నాం అన్న అంశాల మీద కూడా అనేక విషయాలుగా మరి నాయకులు మాట్లాడబోతూ ఉన్నారు. ఒక మంచి భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని. ఎందుకంటే గత పాలనలో అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ ప్రాంతం కూడా ఎంతో నష్టపోయింది. మరి దాన్ని సరిదిద్దుతూ ఇవాళ మేము ఈ ప్రాంతానికి ఏం మంచి చేయబోతున్నాం, గతంలో ఏం చేసాం అన్న అంశాలు కూడా నాయకులు మాట్లాడబోతున్నారు. వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు మహానాడు మీద, దాని మీద మీరేం? విమర్శల గురించి ఏముందమ్మా, వాళ్ళు చేసి చెప్పింది ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం విమర్శిస్తారు? కడప జిల్లాకి ఇది చేసామని చెప్పమనండి ఇప్పటివరకు ఒక వైసీపీ నాయకుడిని. రాయలసీమలో ఇది పరిశ్రమ తెచ్చామని చెప్పనండి, ఒక్కటి చెప్పమనండి, ఎక్కువ అక్కర్లా. జగన్ రెడ్డిని కానీ ఇంకెవరినైనా కానీ. ఇప్పుడు ఒరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. కడుపు మంట. ఇవాళ ఇదేదో మా అడ్డ, ఇదేదో మా ఇది అని చెప్పి విర్రవీగారు. మన ఫలితాలు చూశారు కదా, 1 సైడెడ్గా కడప జిల్లాలోనే బుద్ధి చెప్పారు. కాబట్టి కడుపు మంట ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఏడ్చుకున్నా, వాళ్ళు ఎంత కడుపు మంట పెంచుకున్నా, ఒక పండుగ వాతావరణంలో ప్రజల యొక్క ఆశీర్వాదంతో, రాయలసీమ ప్రజల యొక్క మద్దతుతో మహానాడు అత్యంత అద్భుతంగా, చారిత్రాత్మకంగా జరగబోతుంది. అది పట్టాభిరావు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా కడపలో మహానాడు దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలాగే ఎవరైనా దీని మీద విమర్శలు చేస్తే కొట్టి పారేస్తున్నాం. అలాగే వైసీపీ నాయకులకు కడుపు మంట ఎక్కువైందని, అలాగే పూర్తి స్థాయి కడపలో కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాం. ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని చెప్తున్నారు. ఏదైనా మనకి మహానాడుకు మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అలాగే ముఖ్యంగా ప్రత్యేకంగా కడపలో పెట్టడంతో, రాయలసీమ నడిబొడ్డున కడపలో పెట్టడంతో మరింత ఎక్కువ జోష్ వస్తోంది మహానాడుకు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప.